ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా పచ్చి అటుకులు అనమాట ఫ్రెండ్స్. వీటిని బాగా కాగే ఆయిల్లో వేసేస్తే ఇదంతా కూడా ఫ్రెండ్స్ ఒక్కసారి చిలుకుంటాయి అనమాట. అవి మొత్తం అంతా తీసేసిన తర్వాత దాని మీదకి సాల్ట్, పచ్చికారం వేసేసుకుని దాన్ని ఈవినింగ్ స్నాక్లా తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఒట్టిదే తినొచ్చు, లేదంటే బూందీ అయినా కూడా కలుపు తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఈ అటుకులు అనమాట, పచ్చి అటుకులు. వీటిని బాగా వేడి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేస్తారు ఫ్రెండ్స్. ఇది చూడండి. దానికి ఏంటంటే ఏరుశనగపప్పు, పల్లిపప్పు, సాల్ట్, కారం అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చికారం ఇవన్నీ కూడా వేసి దీంట్లో పుట్నాల పప్పు కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది అంటే బూందీలో కలుపుకోకుండా మామూలుగా కూడా ఇట్లా కూడా వేయచ్చు అనమాట స్నాక్గా. ఇది నేను ముందు పల్లిపప్పు వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రైకి వేసి ఇది బాగా వేడి ఆయిల్లో అనమాట వేస్తారన్నమాట. ఇలా ఫ్రై చేయాలన్నమాట. పల్లిపప్పు వేగిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది మామూలుగా ఫెస్టివల్స్ టైం లాంటి పండుగల టైంలో కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో తింటానికి మనం ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది స్నాక్ లాగా. ఇందులో అటుకులు కూడా వేసేస్తున్నాం అనమాట బాగా కాగిన ఆయిల్లో. బియ్యం ఫ్రై అయిన పల్లిపప్పు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఓన్లీ అటుకులతో అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కాగే దాంట్లో వేసిన అటుకులు ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పల్లిపప్పుల్లో ఫ్రై అయినా వేస్తాం అన్నమాట. చూడండి, ఇవి ఇలా పువ్వులా విడిపోతాయి అన్నమాట. వీటిలో సాల్ట్ను కారం కూడా వేస్తాను. మామూలు పల్లిపప్పుతో పాటు ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను అన్నమాట. చూడండి, వేసి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ అటుకులతోనే చేసిన రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది అటుకులు బాగా హీట్ బాయిల్ అయిన ఆయిల్లో ఈ పచ్చి అటుకులు తీసుకెళ్ళి దాంట్లో వేయంగానే అదంతా పొంగిపోతాయి అనమాట, ఇచ్చుకుంటాయి అనమాట. అటుకులన్నీ కూడా ఇడ్లిపోతాయి. అవి తీసేసి పక్కన పెట్టేసుకుని ముందుగా పల్లిపప్పులు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసేసుకుని దాంట్లో పుట్నాల పప్పు, పచ్చికారం, సాల్ట్ అన్నీ వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ మిక్చర్ అనమాట ఫ్రెండ్స్.
ఇది కాకుండా దీంట్లో ఫ్రెండ్స్ మళ్ళీ మనం కలుపుకోవాలనుకుంటే దీంట్లో బూందీ కూడా కలుపుకోవచ్చు. లేదు అంటే వేసుకోకపోయినా పర్వాలేదు అన్నమాట. ఇది ఒక టైపు రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ఓన్లీ అటుకులు, పల్లీపప్పు, పుట్నాల పప్పు, సాల్ట్, కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ అటుకులు, పల్లీపప్పు, పుట్నాల పప్పు, ఆయిల్, పచ్చికారం, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది దాంతో చేసిన ఐటెం అనమాట. ఇది నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తింటుంటే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది అటుకుల మిక్చర్ అనమాట ఫ్రెండ్స్. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది.